అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే సమాచారం అండి. సో వీరికి సెప్టెంబర్ 2వ తేదీన అయితే జమ అవుతాయి. ఎవరికి ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ బిల్లు అప్లోడ్ చేయడం అయితే పూర్తయింది. వాటికి సంబంధించి పే స్లిప్స్ కూడా జనరేట్ కావడం అయితే జరిగింది. సో ఆ బిల్లుల యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ను చూస్తే అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశ అయితే చూపిస్తున్నాయి. వీరికి మాత్రం 2వ తేదీన జీతాలు జమ అనేది. సో ఎవరికి ఏంటో ఇప్పుడు చూద్దాము. సో 2వ తేదీన జీతాలు జమ అయ్యే డిపార్ట్మెంట్లను పరిశీలిస్తే ముఖ్యంగా ఏపీ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు, న్యాయశాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, అలాగే వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖలోని కొన్ని డిపార్ట్మెంట్లు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ మొదలైన ఉద్యోగులకు 1వ తేదీ సాయంత్రానికి లేదా 2వ తేదీన అయితే జీతాలు జమ అవుతాయండి. ఎందుకంటే ఈ శాఖలకు సంబంధించిన జీతాల బిల్లు వారి యొక్క డ్రాయింగ్ ఆఫీసర్ల చేత ముందుగానే అప్లోడ్ చేయడం అయితే జరిగింది కాబట్టి అవి 2వ తేదీన జమ అవుతాయి. ఇక ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈ కుబేర్ సిస్టమ్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబేర్ సిస్టమ్ ఆన్ సెప్టెంబర్ 3, 2024. అంటే సెప్టెంబర్ 3వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ సెక్యూరిటీస్ వేలంలో ఈసారి 4,000 రూపాయలకు అయితే 4,000 కోట్ల రూపాయలకు అయితే అప్పుకు ఇంటెంట్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అండి. సో ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకి 3వ తేదీ సాయంత్రానికి జమ కావడానికి అయితే జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన జీతాలు, పెన్షన్లు ఆగస్టు నెలకు సంబంధించిన తాజా సమాచారము. సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడి దాకా చూసారంటే మీరు సో మీతో కొన్ని విషయాలు మాట్లాడండి. సో చాలామంది తెలుగు చదివేది రాదు, సో నాకు తెలుగు చదివేది రాదని అయితే అంటున్నారు. తెలుగు చదివేది రాదు, నీకెందుకు ఛానల్, నువ్వు అసలు వీడియోస్ చేయడం వేస్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ కంటెంట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక చదివేటప్పుడు ఇండియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ అనుకుండా నేను ఇక్కడ సిస్టమ్ అన్నాను. సో పదాలు స్పీడ్గా చదివేటప్పుడు కొంచెం తారుమారవుతాయి. అది ఎవరికైనా సహజమే అండి. ఎప్పుడు రెగ్యులర్గా అయితే అట్లా జరగదు, రేర్గా అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ విషయానికి వద్దాము. సో టీచర్స్ ఎన్నిసార్లు తడబడినారో ఒకసారి చెప్పండి, నిజాలు చెప్పండి. సో టీచర్స్ అయినా టీచింగ్ చేసేటప్పుడు కామనే అండి. ఎవరికైనా ఇప్పుడు మనం చెప్పేటప్పుడు ఏదో ఒకటి ఆలోచన వచ్చిందంటే కొంచెము మనకు అంటే ఎప్పుడుకి అని కాదు, ఏదన్నా ఒక ఆలోచన వచ్చినా లేదంటే ఏదైనా సంథింగ్ మనము ఫాస్ట్గా తొందరగా చదవాలనే ఆత్రంతో కానీ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఒక అక్షరం అటు ఇటు అవుతుందండి. ఇక్కడ మీరు నేను అచ్చ తెలుగులో మాట్లాడగలను అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పలేదండి. అచ్చ తెలుగు నాకు వచ్చు అని చెప్పేసి అచ్చ తెలుగు ఎవరికి వస్తుందండి? వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అచ్చ తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు కూడా మిస్టేక్స్ చేస్తారు. అచ్చ తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఒక మనిషి అంటేనే మిస్టేక్స్ అండి. సో కాబట్టి నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఒకసారి చూసుకొని మీరు ఎంత మటుకు తెలుగులో అచ్చ స్పష్టంగా పలుకుతారో ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.